బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై గులాబీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఇందులో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్సీ కవిత. అన్న అందరూ సప్పట్లు కొట్టాలి, అందరూ కోరస్ పడాలి. ఇక్కడ ఉన్న అందరూ ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాళి అందరవలి, పెనుగంగ ప్రాణయీత కిన్నేర సాని మోత, కిన్నేర సాని మోత, ఆ చిలుక వాగు సింధు సంపన్న వాగు పొంగు, వాగు సింధు జంపన్న వాగు, జలతారు ఎండి కొండలు, జలతారు ఎండి కొండలు, మెరిసేటి పూల దండలు, తల్లి తెలంగాణ మతను ఎల్లామా గానమా, గానమా ప్రాణమా తెలంగాణ జనగానమా, ఆ తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా, తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎంతో మంది యువకులు, ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలు కన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతో శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా మాభూమి సంధ్యక్క పనికిరాదా? మా బొల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లి స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళ సెక్రటేరియట్ లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు 2500 ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బీద తల్లిని పెట్టినాం, గ్రాండ్ గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినామని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా?